ఓం శాంతి. ఈరోజు మురళి 4/9/2021. मीठे बच्चे, अभी इस दुनिया को होपलेस केस से सभी मर जाएंगे, इसलिए इससे ममा तो मिटाओ, మామేకం యాద్ కరో. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఈ ప్రపంచం హోప్లెస్ కేసులో ఉంది. అందరూ చనిపోతారు. అందువలన దీని నుండి మమకారం తొలగించుకోండి, నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేస్తూ ఉండండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రపంచం హోప్లెస్ కేసులో ఉంది. అందరూ చనిపోతారు. అందువలన మమకారం తొలగించుకోండి ప్రపంచం నుండి, నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న, సర్వీస్కి ఉచలనా అనేక కారణం క్యా హై? సర్వీస్లో ఉత్సాహం రాకపోవడానికి కారణాలు ఏంటి? ఉత్తర్, ఒకటి, अगर लक्षण ठीक नहीं है, बाप को याद नहीं करते तो सर्विस की उछल आ नहीं सकती. ఒకవేళ లక్షణాలు బాగలేకపోతే, బాబా స్మృతి చేయకపోతే సర్వీస్ యొక్క ఉత్సాహం మనలో రాదు. कोई ना कोई उल्टे कर्म होते रहते, इसलिए सर्विस नहीं कर सकते. బాబా స్మృతి లేదు, లక్షణాలు సరైన ధారణ చేయలేదు అంటే ఏదో ఒక ఉల్టా కర్మలు చేస్తూ ఉంటారు. దానివల్ల సర్వీస్ చేయలేరు వాళ్ళు. రెండు, बाप का जो पहला डायरेक्शन है, आप मुझे मर गई दुनिया, इसे अमल में नहीं लाते, बुद्धि देह और देह के संबंधों में फंसी हुई है तो सर्विस कर नहीं सकते. బాబా ఇచ్చే మొదటి డైరెక్షన్, మీరు చనిపోతే ప్రపంచం చనిపోయింది అనే ఈ డైరెక్షన్ని అమల్లో తీసుకురారు ఎవరైతే బుద్ధి దేహ మరియు దేహ సంబంధాల్లో చిక్కుకొని ఉంటుందో వాళ్ళు సర్వీస్ చేయలేరు. गीत ओम नमो शिवाय. ओम शांति. अब ये భక్తి మార్గ का गीत सुनना. शिवाय नमः कहते. ఇప్పుడు భక్తి మార్గం యొక్క పాట విన్నారు కదా, శివాయ నమః అని కూడా పాడుతూ ఉంటారు. शिव का नाम घड़ी घड़ी लेते हैं, रोज शिव के मंदिर में जाते हैं और जो त्योहार है वो वर्ष वर्ष मनाते हैं. శివ మందిరంలో రోజు వెళ్ళి పూజలు చేస్తారు, శివుడి పేరు తీసుకుంటారు, మహిమ చేస్తారు. సంవత్సరంకి ఒకసారి పండగ అని, ఉత్సవం అని జరుపుకుంటూ ఉంటారు. పురుషోత్తమ మాస్ भी होता है, పురుషోత్తమ వర్ష भी होता है. శివుడు భక్తి చేయటానికి పురుషోత్తమ మాసము అని, పురుషోత్తమ సంవత్సరం అని కూడా జరుపుకుంటూ ఉంటారు. మనం కార్తీక మాసం అని జరుపుకుంటాం కదా. శివాయ నమః తో రోజు कहते रहते, शिव के पुजारी बहुत है. శివాయ నమః అని నమస్కరించడం అయితే రోజు చేస్తూనే ఉంటారు. శివుడు భక్తులు కూడా చాలామంది ఉన్నారు, శివుడు పూజారులు. రచయిత है शिव ऊंचते ऊंच भगवान, कहते भी पतित पावन परम पिता परमात्मा शिव हैं. रोज पूजा भी करते हैं. రచయిత శివుడే, ఉన్నతోన్నతమైన భగవంతుడు. పతిత పావనుడు పరంపిత పరమాత్మ శివుడు అని చెప్తూ ఉంటారు కూడా. రోజు పూజ కూడా చేస్తారు శివుణ్ణి. तुम बच्चे जानते हो, ये संगम युग है पुरुषोत्तम बनने का युग. जैसे जिस्मानी पढ़ाई से कोई ना कोई ऊंच पद पाते हैं ना. పిల్లలు తెలుసుకున్నారు కదా, సంగమ యుగం అంటేనే పురుషోత్తములుగా అయ్యే యుగము. శారీరక చదువుకోవటం వల్ల ఏదో ఒక ఉన్నత పదవి అనేది దొరుకుతుంది కదా. इन లక్ష్మీ నారాయణ ने ये पद कैसे पाया, विश्व के मालिक कैसे बने. అలాగే ఈ లక్ష్మీనారాయణలు ఈ పదవి ఎలా పొందారు, విశ్వానికి మాలికలుగా ఎలా అయ్యారు, ఏ కిస్కో బి పతా नहीं. వీళ్ళు కూడా చదువుకుని అయ్యారు కదా, ఏ చదువుతో ఎవరికి తెలీదు. शिवाय नमः भी कहते हैं, तुम मात पिता हम बालक तेरे. रोज महिमा गाते परंतु ये नहीं जानते कि वो कब आकर मात पिता बनकर वर्षा देते. शिवाय नमः అని కూడా పాడతారు. నీవే మాతా పితాని బాలకులు మేము అని కూడా పాడతారు. రోజు మహిమ చేస్తుంటారు, కానీ అతడు ఎప్పుడు వచ్చి మాతాపిత అవుతారు, మనకి ఎప్పుడు వారసత్వం ఇస్తారు, ఇది ఎవరికి తెలియదు. तुमको मालूम है कि दुनिया के मनुष्य तो कुछ भी नहीं जानते, भक्ति मार्ग में कितने धक्के खाते हैं. మీకు తెలుసు ప్రపంచంలో మానవులకి ఏమీ తెలియదు, భక్తి మార్గంలో ఎన్ని దెబ్బలు తింటున్నారు అని. అమర్నాథ్ పర్ కితనే జుండ్కి జుండ్ జాతే, కితనే ధక్కే కాతే. అమర్నాథ్లో కూడా గుంపులు గుంపులుగా వెళ్తారు, ఎంత దెబ్బలు తింటూ ఉంటారు, కష్టపడి యాత్ర చేయడానికి వెళ్తారు.
किसको ऐसा कहो तो बिगड़ पड़े. మనం ఇలాంటి మాటలు వాళ్ళకి చెప్పామనుకోండి, కోపం వచ్చేస్తుంది వాళ్ళకి. మేము చేసేది కాదంటారా మీరు అని. तुम थोड़े बच्चे हो जिनको अंदर में बहुत खुशी है. మీరు కొద్దిమంది పిల్లలు ఉన్నారు, ఎవరికైతే లోపల ఈ జ్ఞానం యొక్క ఖుషి ఉంటుందో మీరు కొద్దిమంది ఉన్నారు. కొద్దిమందికి అర్థమైంది ఇది. लिखते भी रहते बाबा जब से आपको पहचाना है बस अब तो हमारी खुशी का पारावार नहीं रहा है. कुछ भी तकलीफ आदि होती फिर भी खुशी में रहना चाहिए. రాస్తూ ఉంటారు కూడా బాబా. బస్ ఎప్పటి నుండి మీ పరిచయం లభించిందో నా ఆనందానికి అవధులు లేవు అని రాస్తూ ఉంటారు కూడా. ఏదైనా కష్టము వచ్చినా కూడా ఖుషీలోనే ఉండాలి అని చెప్తున్నారు బాబా. हम बाप के बने हैं ये कभी भूलना नहीं चाहिए. तुम बच्चे जबकि जानते हमने शिव बाबा को पाया तो खुशी का पारावार नहीं रहना चाहिए. మనం బాబా పిల్లలుగా అయ్యాము అనేది ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్తున్నారు బాబా. పిల్లలు మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో శివ బాబాని పొందేమో అని ఆనందానికి అవధులు ఉండకూడదు. అంత ఖుషి ఉండాలి. బాబాని పొందేమనే ఆనందం అంత ఉండాలి. మాయ గడి గడి బులా దేతి, కానీ ఏమవుతుంది ఆ ఖుషి, ఆ నష, మాయ గడి గడికు మరిపించేస్తుంది. ఎవరు దొరికారు మనకు అనేది మర్చిపోతూ ఉంటాం. बल लिखते हैं हमको निश्चय है बाबा को हम जानते फिर भी चलते चलते టండే పడి జాతే. రాస్తూ ఉంటారంట మాకు నిశ్చయం ఉంది, బాబా కోసం మాకు తెలుసు అని. అయినా కూడా బాబాని తెలుసుకున్నాం, నిశ్చయం ఏర్పడిందని రాసినా కూడా ఆ నష ఎక్కి కూడా నడుస్తూ నడుస్తూ మళ్ళీ చల్లబడిపోతున్నారు మధ్యలో. 6-8 मास 2-3 वर्ष आते नहीं तो बाबा समझ जाते पूरा निश्चय बुद्धि नहीं है. మళ్ళీ 6 నెలలు 8 నెలలు రారు బాబా దగ్గరికి. నెలలు కొద్ది రారు కొంతమంది, 2-3 సంవత్సరాలు కూడా కనిపించరు. మళ్ళీ బాబా అనుకుంటారంట పూర్తి నిశ్చయ బుద్ధి లేదు వీళ్ళకి, లేకపోతే వదలలేరు కదా బాబాను నిశ్చయ బుద్ధి ఉంటే. పూరా నష నీ చడా, పూర్తి నష ఎక్కలేదు వీళ్ళకి అని అనుకుంటారు బాబా. ऐसा बेहद का बाप जिससे 21 जन्मों का वर्षा मिलता है, निश्चय हो जाए तो बहुत खुशी का नशा रहना चाहिए. ఇలాంటి అనంతమైన తండ్రి 21 జన్మల వారసత్వం లభిస్తుంది తండ్రి నుండి. నిజంగా నిశ్చయం ఏర్పడిపోతే చాలా ఖుషి యొక్క నశ ఉండాలి అసలు. जैसे किसके बच्चे को राजा गोद में लेने चाहते हैं, बच्चे को मालूम पड़ जाता है कि हमारे लिए ऐसी बातचीत हो रही है कि राजा चाहता है इस बच्चे को हम वारिस बनाए, तो बच्चे को बहुत खुशी होगी ना. ఎలాగైతే చూడండి, ఎవరి అబ్బాయి రాజు దత్త తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ఆ అబ్బాయికి తెలిసిందనుకోండి నా కోసం మాట్లాడుకుంటున్నారు, రాజుగారు దత్త తీసుకోవాలనుకుంటున్నారు అని, ఆ అబ్బాయికి ఎంత ఖుషి అయిపోతుంది. నన్ను రాజుగారు దత్త తీసుకుంటా అంటున్నారు, ఎంత అదృష్టం అని ఖుషి అయిపోతుంది కదా, లోపల చాలా సంతోషం కలుగుతుంది కదా. मैं राजा का बच्चा बनता हूँ, गरीब का बच्चा शाहूकार की गोद लेते तो बहुत खुशी होती है ना. అలాగే పేద పిల్లలు ధనవంతుల ఇంట్లో, రాజు కాకపోయినా వాళ్ళకన్నా ధనవంతుల ఇంట్లోని దత్తత అవుతున్నారు అంటే చాలా ఖుషి కలుగుతుంది కదా. నేను పేద ఇంట్లో పుట్టాను కానీ డబ్బున్న ఇంట్లోకి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు దత్తత అవుతున్నానని. वो तो है फिर भी एक जन्म की बात. यहाँ बच्चों को खुशी रहती 21 जन्म वर्षा लेने की. అక్కడ ఒక జన్మ యొక్క ఆనందం దత్తత అయ్యే జన్మలో. ఇక్కడైతే 21 జన్మల వారసత్వం దొరికే తండ్రి దగ్గర దత్తత అవుతున్నాం కదా. బాబా కన్నా డబ్బున్న వాళ్ళు, బాబా కన్నా మించి రాజా ఎవరు లేరు. అలాంటి బాబా దగ్గర దత్తత అయిన జన్మ ఇది. కాబట్టి ఎంత ఖుషి ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. बेहद के बाप को याद करना है और फिर दूसरों को रास्ता बताना है. అనంతమైన బాబాను జ్ఞాపకం చేసుకోవాలి, ఇతరులకు కూడా మార్గాన్ని చూపించాలి. शिव बाबा पतित पावन आया हुआ है, समझाते तुम्हारा मैं बाप हूँ. ऐसा कोई मनुष्य नहीं कह सकते कि मैं तुम्हारा बेहद का बाप हूँ. शिव बाबा అనంతమైన తండ్రి పతిత పావన్ను వచ్చి ఉన్నారు, నేను మీకు అనంతమైన తండ్రిని అని చెప్తూ ఉన్నారు.
ఇంకే సత్సంగంలో ఇంకెవరు ఈ మాట చెప్పలేరు, నేను మీకు బేహద్ తండ్రిని, అనంతమైన తండ్రిని అని. बाप ही समझा नहीं देते। मैं हर 5,000 वर्ष पहले आया था, तुमको यही अक्षर कहा था कि मामी कम याद करो। मुझ पतित पावन बाप को याद करने से तुम पतित से पावन बनेंगे, और कोई भी उपाय नहीं पतित से पावन बनने का। బాబాయే ఇలా చెప్పగలరు. నేను 5,000 సంవత్సరాల పూర్వం కూడా వచ్చాను. మామేకం యాద్ కర్ అనే మాటలు మీకు చెప్పాను అంటే దాని అర్థం ఏంటి? పతిత పావనుడైన తండ్రి నన్నే మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారానే పతితుల నుండి పావనంగా తయారైపోతారు మీరు. ఇంకో ఉపాయం లేదు పావనంగా తయారవడానికి అని చెప్తున్నారు బాబా. पतित पावन है ही एक बाप, कृष्ण को भगवान नहीं कह सकते। गीता का भगवान एक पतित पावन पुनः जन्म रहित है। పతిత పావనుడు ఒక శివ బాబాయే, కృష్ణుడిని భగవంతుడు అనడానికి లేదు, పతిత పావనుడు కూడా కాదు కృష్ణుడు. గీతా భగవంతుడు ఎవరంటే మరి ఎవరైతే పతిత పావనుడో పునర్జన్మలు లేనివాడో అతనే గీతా భగవంతుడు, అది కృష్ణుడు కాదు కదా. పెళ్లి పెళ్లి బాత్ ఏ లీఖావు, మొట్టమొదటిది గీతా భగవంతుడు నిరాకారుడు, జన్మలో రానివాడు, ఇది ఒప్పుకున్నట్టు ఒపీనియన్ రాయించండి ఎవరి చేతైనా. बड़े बड़े आदमियों की लिखत देखेंगे तो समझेंगे ठीक है, कोई साधारण आदमी का देखेंगे तो कहेंगे ब्रह्मा कुमारी ने इनको जादू लगा दिया है तब लिखा है। बड़े आदमी के लिए ऐसा नहीं कहेंगे। పెద్ద పెద్ద విఐపీలు వచ్చి ఇలాంటి ఒపీనియన్ రాశారనుకోండి, అందరూ అది చదివితే ఆహా ఇదేదో బాగుంది అని అనుకుంటారు. అదే సాధారణమైన మనుషులు వచ్చి విని ఒపీనియన్ రాశారనుకోండి, వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే అది చదివినా కానీ ప్రభావం పడదు, వీళ్ళకి బ్రహ్మకుమారిల గారిడి పడిపోయింది అందుకే ఇలా రాశారు అని అనుకుంటారు. అదే ఒక విఏపీ వచ్చేలా రాశారు అనుకోండి, అలా అనుకోరు, మళ్ళీ వాళ్ళ కోసం ఆహా ఇదేదో మంచి సంస్థ ఎలాగుంది అనుకుంటారు. ऐसे तुम बच्चों को सिर्फ कहना नहीं है, तुम कुछ भी कहते हो तो समझते छोटा मुख बड़ी बातें बनाती है कि भगवान आया हुआ है। ऐसे तुम बच्चों को सिर्फ कहना नहीं है कि भगवान आए हो, इससे तो कोई समझेंगे नहीं और ही हंसी करेंगे। ये तो समझाना है कि दो बाप हैं. బాబా చెప్తున్నారు, మీరు ఏది చెప్పినా కానీ మనుషులు ఏమంటారు అంటే నోరు చిన్నది మాటలు పెద్దవి చెప్తున్నారు అంటారనమాట. భగవంతుడు వస్తున్నారు అని మీరు డైరెక్ట్గా అలాగ అనకండి కూడా. భగవంతుడు వచ్చారు అని పెద్ద మాటలు చెప్తున్నారు వీళ్ళు అనుకుంటారు. అందుకే మీరు కేవలం మాట నోటి నుండి భగవంతుడు వచ్చేసాడు అని ఎప్పుడు డైరెక్ట్గా ఎవరికి చెప్పకండి. అర్థం కాదు కూడా వాళ్ళకి భగవంతుడు వచ్చాడు అని చెప్తే. ఏం చెప్పాలి మరి? మొట్టమొదటి పరిచయం ఇచ్చేటప్పుడు ఇద్దరు తండ్రులు అనుకున్నారు అని చెప్తూ స్టార్ట్ చేయండి. ఇద్దరు తండ్రుల పరిచయం. पहले से ही फट से सीधा कहना नहीं कि भगवान आया हुआ है, क्योंकि आजकल दुनिया में भी भगवान कहने वाले बहुत हो गए. అంతేకాని అంటే హద్దులో ఉన్న తండ్రి, లౌకిక తండ్రి ఒకరు, ఆత్మల తండ్రి భగవంతుడు ఒకరు, ఇద్దరు తండ్రులు ఇలా పరిచయం ఇస్తూ బాబా పరిచయం ఇవ్వండి. ఇద్దరు తండ్రులు పరిచయం అని స్టార్ట్ చేసి, అంతేకాని ముందే మీరు స్టార్ట్ చేసినప్పుడే జ్ఞానం చెప్పడం, భగవంతుడు వచ్చేసాడు ఇప్పుడు భూమి మీద ఇలా మనం చెప్పామనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు, నవ్వుతారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో నేనే భగవంతుడిని చెప్పుకునే వాళ్ళు చాలామంది తయారైపోయారు. అలాంటిది ఏదో అనుకుంటారు వాళ్ళు. सब अपने को भगवान का अवतार समझते, तो युक्ति से दो बाप का राज समझना चाहिए. అందరూ మేము భగవంతుడు అవతారం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అందుకు యుక్తిగా ఇద్దరు తండ్రుల యొక్క రహస్యం ముందు వినిపించారు. భగవంతుడు వచ్చేసాడు అని అలా చెప్పకుండా, एक है हद का बाप, दूसरा है बेहद का बाप. बाप का नाम ही शिव, वो सब आत्माओं का बाप है, तो जरूर बच्चों को वर्षा देते होंगे. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి శివ బాబా. బాబా పేరే శివుడు, అతడు ఆత్మలందరికీ తండ్రి. తప్పకుండా తండ్రి అయ్యాక వారసత్వం ఇస్తారు కదా. శివ జయంతి भी मनाते, అందుకే శివ జయంతి కూడా జరుపుకుంటాం. అతడు వచ్చి వారసత్వం ఇస్తున్నారు కాబట్టి. वही आकर स्वर्ग की स्थापना करते तो जरूर नरक का विनाश होना है. శివ బాబాయ్ వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు అంటే తప్పకుండా నరకం యొక్క వినాశనం కూడా జరుగుతుంది. ఉస్కి भी నిశాని ये महाभारत लड़ाई है. వినాశన యొక్క గుర్తులే మహాభారత యుద్ధం కోసం కూడా రాశారు. బాకీ సిర్ఫ్ భగవాన్ ఆయా హై ఏ कहने से कोई समझेंगे नहीं. కాబట్టి అనంతమైన తండ్రి వారసత్వం ఇస్తారు, స్వర్గ రచయిత అతడు,
మరి స్వర్గాన్ని స్థాపిస్తే నరకం వినాశనం అవుతుంది. ఇలా ఇలా యుక్తిగా ఒకటి ఒకటి చెప్పాలి కానీ కేవలం భగవంతుడు వచ్చేసాడు తెలుసుకోండి అంటే ఎవరికి అర్థం కాదు. ढिंडोरा पीटते रहते हैं, ऐसे ऐसे उल्टे सर्विस करने से और ही फिर सर्विस में ढीलापन आ जाता है. ఇలాగా ఉల్టా సర్వీస్ చేస్తే ఇంకా సర్వీస్లో డీలాపన వచ్చేస్తుంది. సర్వీస్ నిదానం అయిపోతుంది. చూసుకోండి, సర్వీస్ యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. మనం ఎలాంటి మాటలతో ఆకర్షించాలో యుక్తిగా అలా చెప్తే సర్వీస్ పెరుగుతుంది. एक तरफ कहते भगवान आया हुआ है, भगवान पढ़ाते, फिर जाकर शादी करते तो लोग कहेंगे तुमको फिर क्या हुआ. భగవంతుడు వచ్చాడు అలా పరిచయం చెప్పి మళ్ళీ వెళ్ళి పెళ్లి చేసేసుకున్నారనుకోండి, మనుషులు ఏమంటారు, భగవంతుడు వచ్చేస్తాడు అది ఇది చెప్పావు ఇప్పుడు ఏమైంది నీకు అంటారు. డిస్సర్వీస్ అవుతుంది కదా దానివలన. అందుకే చెప్పేటప్పుడు కూడా యుక్తిగా చెప్పండి. तुमको कहते थे कि भगवान पढ़ाते, कहते हमने जो सुना था सो कह दिया. अनेक प्रकार के विघ्न भी पड़ते अपने बच्चों से. जैसे हिंदू धर्म वालों ने आप ही अपने को चमाट मारी है ना. బాబా చెప్తున్నారు, అందరూ ఏమంటారు, ఒకవేళ పెళ్లి చేసేసుకున్నారు ఇక్కడికి వచ్చాక కూడా అందరికీ పరిచయం చెప్పి అంటే అందరూ ఏమంటారు, భగవంతుడు చదివిస్తున్నాడు అని నువ్వే చెప్పావు కదా, మళ్ళీ ఇలా వెళ్ళిపోయేవేంటి నువ్వు వదిలేసి అని అడుగుతారు కదా బయట వాళ్ళు. అది డిస్సర్వీస్ అవుతుంది కదా. అయితే అప్పుడు అంటారంట, అలా అంటే అక్కడికి వెళ్ళి నేను ఏది విన్నానో అది చెప్పేశాను అంటారనమాట. అలా ఉండకూడదు సర్వీస్ అంటే అని చెప్తున్నారు బాబా. అనేక రకాల విఘ్నాలు పిల్లల వల్లనే యజ్ఞంలో విఘ్నాలు పడేది కూడా ఉంటుంది. బాబా పిల్లలు ఇలాంటి పనులు చేసే వాళ్ళ ద్వారా విఘ్నాలు పడుతూ ఉంటాయి. ఎలాగైతే బాబా అంటారు కదా, హిందూ ధర్మం వాళ్ళు తమకు తామే చెంపదెబ్బ కొట్టుకున్నారు నింద చేసే విషయాలు శాస్త్రాల్లో రాసేని. అలాగేంటంటే మన బాబా పిల్లలే బాబా కార్యాల విఘ్నంగా తయారైపోతూ ఉంటారు డిసర్వీస్ చేశారంటే నడవడం వలన. वास्तव में ही देवी देवता धर्म के, परंतु कह देते हम हिंदू हैं, अपने को चमाट मारी है ना. వాస్తవానికి దేవీ దేవత ధర్మం అన్నది, కానీ హిందూ అని చెప్పుకోవటము అంటే ఇది తమకు తామే చెంపదెబ్బ కొట్టుకున్నట్టు కదా, తమ ధర్మాన్ని తాము మర్చిపోవడం. अभी तुम जानते हम ही पूजते तो श्रेष्ठ कर्म श्रेष्ठ धर्म था, असली मत पर धर्म भ्रष्ट कर्म भ्रष्ट बन पड़े हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, మనమే పూజ్యులుగా ఉండేవాళ్ళం ఎప్పుడో దేవతలుగా, అప్పుడు శ్రేష్ఠ కర్మ శ్రేష్ఠ ధర్మం ఉండేది, దేవతా ధర్మం అనేవాళ్ళం. తర్వాత ఏమైపోయింది, అసురీ మతం మీద నడుస్తూ ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అయిపోయాం, అసురీ కర్మ అయిపోయింది. हम ही अपने धर्म को ग्लानी शुरू करते असुरी माया की मत से. इसलिए बाबा ने खुद कहा है वो है असुरी संप्रदाय, ये है दैवी संप्रदाय जिनको मैं राजयोग सिखलाता हूँ. మనమే మన ధర్మాన్ని గ్లాని చేయడం మొదలు పెడుతున్నాము అసురీ మాయ మతం మీద నడిచి. అందుకే బాబా స్వయంగా చెప్తున్నారు, అది అసురీ సంప్రదాయం, ఇది దైవీ సంప్రదాయం. ఎప్పుడైతే నేను వచ్చి రాజయోగం నేర్పిస్తున్నాను ఎవరికైతే, ఆ రాజయోగం నేర్చుకునే వాళ్ళని दैवी संप्रदाय తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. అభి హే కలియుగ్, జో ఈ నాలెడ్జ్ ఆకర్ సున్తే वो असुर से बदल देवता बनते. ఇది కలియుగం నడుస్తుంది. జ్ఞానం వినేవాళ్ళు అసురుల నుండి దేవతలుగా తయారవుతారు. ఈ నాలెడ్జ్ ఏ దేవత బన్నేకే లియే, ఎందుకంటే ఈ జ్ఞానం బాబా ఇచ్చేది దేవతలుగా తయారవడం కోసం. 5 विकारम पर जीत पाने से देवता बनते, बाकी असुरों और देवताओं की कोई लड़ाई नहीं लगी. పంచవికారాలపైన విజయం పొందుతామే అప్పుడు దేవతలు అవుతాం. అంతేకాని అసురులు దేవతలు యుద్ధం చేయడం అనేది జరగలేదు. అసురీ వికారాలపైన మనం విజయం పొందుతాం, అప్పుడు దేవతలు అవుతాం. ఇదే దేవతల యుద్ధం అంటే, అంతేగాని హింసా యుద్ధం జరగలేదు. ఏ भी भूल कर दिए फिर दिखाते जिसकी तरफ साक्षात भगवान ही उनकी विजय हुई, उसमें नाम कृष्ण का दे दिया है. वास्तव में तुम्हारी माया से युद्ध. ఎవరి తోడు స్వయం భగవంతుడు ఉన్నాడో వాళ్ళు విజయం పొందారని మహాభారత యుద్ధంలో చూపించారు. అయితే భగవంతుడు అంటే అక్కడ కృష్ణుడు పాండవుల తోడు ఉన్నట్టు చూపించారు. వాస్తవానికి ఆ యుద్ధం కాదు, మీది మాయతో జరుగుతున్న యుద్ధం. बाप कितनी बातें बैठ समझाते, परंतु तम प्रधान से जो बिल्कुल समझते नहीं, बाप को याद नहीं कर सकते. బాబా ఎంత చక్కగా అర్థం చేయిస్తున్నారు. మాయతో యుద్ధం ఇది, మనం బాబాతో బుద్ధియోగం పెట్టుకుంటున్నాం, కృష్ణుడు కాదు. పరమాత్మ మన తోడు ఉండడం అంటే బాబా.
గీతా జ్ఞానం వినిపిస్తున్నారు, రాజయోగం నేర్పిస్తున్నారు కదా, మనం పాండవులం కదా. కానీ తమో ప్రధాన బుద్ధి ఎంత అయిపోయిందంటే అస్సలు అర్థం కాదు కొంతమందికి. బాబాను జ్ఞాపకమే చేయలేరు అంటున్నారు బాబా. సమస్తే भी हमारी ऐसे तमो प्रधान बुद्धि जो याद ही नहीं ठहरती, इसलिए उल्टा काम करता रहता हूँ అనుకుంటూ ఉంటారు కూడా. నాది ఎంత తమో ప్రధాన బుద్ధి అయిపోయిందంటే నేను సరిగా బాబా స్మృతి చేయలేకపోతున్నాను, అందుకే నా వలన ఉల్టా కర్మలు కూడా జరిగిపోతున్నాయి అని అర్థమవుతూ ఉంటుంది కూడా కొంతమందికి. अच्छे अच्छे बच्चे भी याद बिल्कुल नहीं करते, లక్షణ్ సుధరతే నీ ఇస్లియే సర్వీస్కి ఉచ్చల్ नहीं आती. మంచి మంచి పిల్లలు కూడా బాబా స్మృతి సరిగా చేయని వాళ్ళు ఉన్నారు అంటున్నారు బాబా. అందుకే దానివల్ల వాళ్ళ లక్షణాల్లో మార్పు రాదు, సర్వీస్లో ఉత్సాహం కూడా కలగదు వాళ్ళకి. బాప్ कहते हैं देह से देह के जो भी संबंधी है उनको मारो अथवा भूलो. బాబా చెప్తున్నారు దేహ సైతం దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని చంపండి. అర్జునుడికి చెప్తారు కదా, చంపు, భీష్మ పితామహుని చంపు, ద్రోణాచార్యుని చంపు అంటే అర్థం ఏంటి? దేహ సైతం దేహ సంబంధాలు ఎవరైతే మీకు అటువైపు బుద్ధి వెళ్ళిపోతుందో చంపండి. అటు వెళ్ళకుండా బుద్ధి అంటే వాటి నుండి బుద్ధి ద్వారా మరవండి ఆ సంబంధాలని. చంపడం అంటే చంపేయడం కాదు, వాళ్ళని బుద్ధి ద్వారా మరవండి అని చెప్తున్నారు. దాన్ని అక్కడ చంపు అని చెప్పినట్టు అర్జునునికి రాశారు శాస్త్రాలు. అంటే మరవడం, వాళ్ళ నుండి బుద్ధిని తొలగించండి అని. अब मारो अक्षर वास्तव में नहीं कहते आप मुझे मर गई दुनिया, ये बाप बैठ समझाते. వాస్తవానికి చంపు అనే పదం కాదు, అది మరవండి అని. మీరు చనిపోతే ప్రపంచమే చనిపోయింది మీకోసం, ఇంకా వాళ్ళు ఎవరు గుర్తుకు రాకూడదు అనేది బాబా కూర్చొని మనకు చెప్తున్నారు. మనము చావట్లేదు కానీ జన్మ మారిపోతుంది. బాబా పిల్లలము అని గుర్తుపెట్టుకొని ఇప్పుడు జన్మ ఇది కొత్త జన్మ అనుకుంటే పాత సంబంధాలన్నీ మనని లాగకూడదన్నమాట. అది చంపడం అంటే. ఉండాలి వాళ్ళ మధ్య, కానీ వీళ్ళ మధ్య ఉన్న సంబంధాలతో కూడిన జన్మ కాదు నాది ఇప్పుడు, నాది బాబా సంబంధంలో ఉన్న జన్మ అనేది గుర్తుపెట్టుకుంటే మనకు వాళ్ళపైన మోహ మమకారాలు లాగవు. అది చంపటము అంటే మీనింగ్. बुद्धि से भूल जाना है, जबकि तुम हमारे बने हो तो इन सबको भूलो, एक बाप को याद करो. బుద్ధి ద్వారా మరవండి. నా పిల్లలు అయిపోయారు కాబట్టి వీళ్ళందరినీ మరచి ఒక బాబాని జ్ఞాపకం చేసుకోండి అని శివ బాబా చెప్తున్నారు. जैसे कोई बीमारी का होपलेस केस हो जाता है तो फिर उससे ममत्व मिटाना होता है. ఎలాగైతే ఎవరికైనా రోగం వచ్చి హోప్లెస్ కేసు అయిపోతే మమకారం తొలగించుకోవాల్సి వస్తుంది కదా, వాళ్ళ నుండి అందరూ మమకారం ఇంకా తెంచుకుంటారు, వీళ్ళు వెళ్ళిపోయేదే ఇంకా హోప్లెస్ అని. फिर उनको कहते हैं राम राम कहो. बाप भी कहते हैं इस दुनिया का केस बहुत होपलेस है, ये खत्म होना ही है, सब मर जाएंगे, इसलिए इनसे ममत्व मिटाओ. वो तो राम राम की धुन लगाते हैं. यहाँ तो एक बाप की यहाँ तो एक की बात नहीं, सारी दुनिया विनाश होनी, इसलिए तुमको एक ही मंत्र देता हूँ, मामेकम याद करो. బాబా చెప్తున్నారు హోప్లెస్ కేసులో ఉన్నారంటే అందరూ వాళ్ళ మీద ఆశలు వదిలేసుకుంటారు, మమకారాలు వదిలేసుకుంటారు, ఇంకెళ్ళిపోతారు కొద్దిసేపులో వీళ్ళు అని. అలాగే వాళ్ళకి నేర్పిస్తారు రామ రామ అనండి, అలాగ అదే స్మృతిలో వెళ్ళిపోతారు అని. బాబా కూడా చెప్తున్నారు ప్రపంచము అనేది కూడా చూసారా చిత్రాల్లో గ్లోబ్ ఎలాగా పేషెంట్ అయి పడుకొని ఉంటుంది కదా, అలాగా ప్రపంచము హోప్లెస్ కేసులో ఉందన్నమాట. వినాశనం అయిపోవాల్సింది, అందరూ చనిపోతారు ఇప్పుడు. అందుకే ఈ ప్రపంచం నుండి మమకారం తొలగించుకోండి. చనిపోయే స్థితిలో ఉన్న ప్రపంచం కాబట్టి రామ 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 రామ, అక్కడైతే చనిపోయే వాళ్ళకి రామ రామ అనండి, నారాయణ నారాయణ అనుకోండి నేర్పిస్తారు. ఇక్కడైతే ఒక్కరి విషయం కాదు, మొత్తం ప్రపంచమే వినాశనం అవుతుంది, మొత్తం ప్రపంచానికే చావు వచ్చి పడింది అన్నట్టు, మరణం వచ్చి పడింది అన్నట్టు. అందుకని బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, రామరామ కాదు, ఒకటే మంత్రం బాబా ఇచ్చేది ఏంటంటే నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేయండి. శివబాబా ఒక్కరిని బిందు స్వరూపము, పరంధాముడు, నిరాకారుడు, ఆ బిందువులో సర్వగుణాలు, ఆ ఒక్క బాబాను జ్ఞాపకం చేయండి. శరీరధారి దేవతలు ఎవరిని జ్ఞాపకం చేయకండి. కితనే సమझानी देते रहते భిన్న భిన్న ప్రకార్ సే, రకరకాల రీతిలో ఎన్ని అర్థం చేయిస్తున్నారు బాబా మనకు. అవి పురుషోత్తम मास आया तो पुरुषोत्तम युग पर भी समझानी देते रहते, समझाने की बड़ी होशियारी चाहिए. పురుషోత్తమ మాసం లేదా కార్తీక మాసం జరుపుకుంటారు కదా, అది సంగమేగానే గుర్తే అనేది మనం చెప్పాలి అన్నమాట. ఎవరికైనా చెప్పేటటువంటి తెలివితేటలు కూడా మీకు ఉండాలి అని చెప్తున్నారు బాబా. ధారణ అచ్చి చెయ్యి,
कोई పాపకర్మ नहीं करना चाहिए. చెప్పడము యుక్తిగా చెప్పాలి, ధారణ కూడా బాగుండాలి. ఇలాంటి పాపకర్మలు మన ద్వారా జరగకుండా ఉండాలి. బిగర్ చుట్టి कोई चीज़ उठाना खाना ये भी बहुत गुप्त पाप है. ఎందుకంటే మన ధారణపైనే మనం చెప్పే మాటల ప్రభావం పడడం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకే ఒకటి చెప్పటంలో తెలివితేటలు ఉండాలి, యుక్తి ఉండాలి. ఇంకోటి మన లక్షణాలు మన ధారణలు కూడా బాగుండాలి. ఎవరికైనా మనం జ్ఞానం చెప్పాలి అంటే బాబా చెప్తున్నారు, పర్మిషన్ లేకుండా ఎవరిని అడగకుండా ఏదైనా వస్తువు తీసుకోవడము, అక్కడ ఎవరిని అడగవలసినటువంటి ఒక అథారిటీ అనేది ఉంటారు కదా. ఎవరైనా సెంటర్లో ఉన్నారంటే నిమిత్తమైన అక్కయ్య, చిన్న అక్కయ్యలకు పెద్ద అక్కయ్య, విద్యార్థులకు మొత్తం అక్కయ్యలు, చిన్న అక్కయ్యల పైన పెద్ద అక్కయ్యలు, అలాగే ఇళ్లల్లోని పిల్లల మీద తల్లి తండ్రిని అలా ఉంటారు కదా, అడిగి తీసుకోవాలి కదా పెద్దవాళ్ళని. బాబా చెప్తున్నారు, అది ఏదైనా వస్తువు, తినే వస్తువులు కూడా చెప్పకుండా దొంగతనంగా తీసి తింటూ ఉంటారంట. ఇది కూడా చాలా గుప్తమైన పాపము అని చెప్తున్నారు బాబా. చెప్పకుండా అడగకుండా గుప్తంగా తీసి తినడం. కాయిదే బడే ఖడే హే, పాప్ కర్తే ఫిర్ భీ బతలాతే नहीं, फिर पाप वृद्धि को पाते जाते हैं. నియమం చాలా కఠినమైంది ఉంది అని చెప్తున్నారు బాబా. పాపాలు చేస్తూ ఉంటారు, చేసేసి పాపం చెప్పరండి, మళ్ళీ నేను చేసేసాను అని, తప్పైపోయింది అని ఒప్పుకోరు. అప్పుడు పాపం అనేది పెరిగిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. यहाँ तो तुम बच्चों को पुण्य आत्मा बनना है, हमको पुण्य आत्मा से स्नेह है, पाप आत्मा से विरोध है. ఇక్కడ పిల్లలు మీరు పుణ్య ఆత్మలుగా తయారవ్వాలి. బాబా చెప్తున్నారు, నాకు పుణ్య ఆత్మలతో స్నేహం ఉంటుంది, పాప ఆత్మలతో విరోధం ఉంటుంది. भक्ति मार्ग में भी जानते हैं कि अच्छा कर्म करने से अच्छा फल मिलेगा, इसलिए दान पुण्य आदि अच्छे कर्म करते हैं ना. భక్తి మార్గంలో కూడా తెలుస్తుంది ఇది, మంచి కర్మ చేయడం వలన మంచి ఫలం దొరుకుతుంది అని. అందుకే దాన పుణ్యాలు మొదలైన మంచి కర్మలు చేస్తూ ఉంటారు కదా అంటున్నారు బాబా. ये డ్రామా है फिर भी कहते भगवान अच्छे कर्मों का फल अच्छा देते. ఇది డ్రామాలో ఉన్నదే నడుస్తుంది, అయినప్పటికి కూడా అనుకుంటారు మంచి కర్మలు చేయడం వల్ల మంచి ఫలం దొరుకుతుంది అని. బాబా ఏం చెప్తున్నారు, ఏదైనా వస్తువు దొంగలించి చెప్పకుండా తీసి తినడం ఇది కూడా గుప్తమైన పాపం తయారు. అంటే చిన్న చిన్న పొరపాట్లు ఇవి, వీటి ఎఫెక్ట్ కూడా తక్కువేమి ఉండదు. చిన్న చిన్నవి కొన్నిసార్లు చేసేటప్పటికీ అప్పుడు చేసింది ఇప్పుడు చేసింది అది ఇది అన్నీ కలిపి చిన్న చిన్న సూక్ష్మ పాపాలు ఎక్కువ అయిపోతుంది స్వయం పైన. నియమం చాలా కఠినమైనది ఉంది అని చెప్తున్నారు బాబా. పాపం చేస్తూ ఉంటారు, చెప్పరు, మళ్ళీ ఏమవుతుంది, పాపం పెరిగిపోతుంది కదా. ఇక్కడైతే పిల్లలు పుణ్యాత్మగా తయారవని, పుణ్యాత్మ పైన స్నేహం ఉంటుందంట బాబాకు, పాప ఆత్మల పైన విరోధం ఉంటుంది. भक्ति मार्ग में भी जानते कि अच्छा कर्म करने से अच्छा फल मिलेगा, इसलिए दान पुण्य आदि अच्छे कर्म करते हैं ना. భక్తి మార్గంలో కూడా అనుకుంటారు మంచి కర్మ చేస్తే మంచి ఫలితం అనుభవిస్తామని, అందుకే దాన ధర్మాలు అవి చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. ఏ డ్రామా హే ఫిర్ భీ कहते భగవాన్ అచ్చే కర్మం కా ఫల్ అచ్చా దేతా హై. డ్రామాయే ఇది, డ్రామాలో ఉన్నదే నడుస్తుంది, అయినా కూడా ఇది గమనిక పెడతారు కదా మనుషులు. భగవంతుడు మంచి కర్మలకు ఫలం మంచి ఇస్తాడు, అందుకే మంచి కర్మలు చేయాలి, దాన ధర్మాలు చేసుకోవాలి అని ప్రయత్నిస్తారు. बाप कहते हैं मैं सिर्फ ये धंधा थोड़ी बैठ कर करता हूँ, ये तो सारी ड्रामा में ఉంది, డ్రామా అనుసాर बाप को जरूर आना है. బాబా చెప్తున్నారు, నేనేమైనా ఈ డ్యూటీ చేస్తానా, ఈ కర్తవ్యం, ఈ వ్యాపారం, ఎవరు ఏం చేస్తున్నారో చూడడం, లెక్క వేయడం, దానికి తగిన ఫలం ఇవ్వడం, అది డ్రామాలో సెట్ అయిపోయింది, నడుస్తూ వెళ్ళిపోతుంది అంతే. డ్రామానుసారమే తప్పకుండా బాబా కూడా దిగి రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. बाप कहते हैं मुझे आकर सबको रास्ता बताना है, बाकी इसमें कृपा आदि की कोई बात ही नहीं. నేను వచ్చి అందరికీ మార్గం చూపిస్తాను, ఇందులో కృప అనే విషయమే లేదు అని చెప్తున్నారు బాబా. कोई लिखते बाबा आपकी कृपा हो गई तो हम आपको कभी नहीं भूलेंगे. बाप कहते हैं हम कभी कृपा आदि नहीं करते, तो భక్తి మార్గ की बात है. కొంతమంది అంటారు, బాబా మీరు మా మీద కృప చూపించినట్లయితే మిమ్మల్ని ఎప్పుడు మరవకుండా ఉంటాం మేము అని. బాబా చెప్తున్నారు, ఈ కృప అనేది భక్తిలో వాడే మాట,
तुमको अपने पर कृपा करनी है. बाप को याद करेंगे तो వికర్మ వినాశం. ఇక్కడ ఏంటంటే మీ మీద మీరే కృప చూపించుకోవాలి. బాబాని జ్ఞాపకం చేయాలి. బాబాని జ్ఞాపకం చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. భక్తి మార్గ की बातें ज्ञान मार्ग में होती नहीं. ज्ञान मार्ग ही पढ़ाई. భక్తి మార్గంలో ఉన్న విషయాలు జ్ఞాన మార్గంలో ఉండవు అంటున్నారు బాబా. జ్ఞాన మార్గం అంటే చదువు. ఇదేమి పూజ భక్తి కాదు, చదువు ఇది. టీచర్ कोई पर थोड़ी ही कृपा करेगा, हर एक को पढ़ना है. చదువు అంటే ఏంటి? టీచర్ ఏమైనా అందరి మీద కృప చూపిస్తారా పాస్ అయిపోండి అని? ప్రతి ఒక్కరు చదువుకోవాలి, చదువుకుంటేనే పాస్ అవుతారు. అలాగే ఇక్కడ కూడాను చదువుకోవటమే మన మీద మనం కృప చూపించడం. బాప్ శ్రీమత్ దేతి ఉస్ పర్ చలనా చెయ్యనా. బాబా శ్రీమతం ఇస్తారు అంతే, దాని మీద నడవడం మనం చెయ్యాలి కదా. పరంతు అప్నీ మత్ పర్ చల్నే కే కారణ్ కుచ్ భీ సర్వీస్ नहीं करते. కానీ శ్రీమతం మీద నడవకుండా కొంతమంది మన్మతం మీద నడుస్తుంటారు. అలాంటి వాళ్ళు ఏమీ సర్వీసు చెయ్యలేరు అని చెప్తున్నారు బాబా. बच्चों को बिल्कुल पुण्य आत्मा बनना है, जरा भी कोई పాప్ నా హో. పిల్లలు పూర్తి పుణ్యాత్మగా తయారవ్వాలి. దానికోసం కొంచెం కూడా ఏవి పాపాలు జరగకుండా గమనిక పెట్టుకోవాలి. कई बच्चे अपना पाप बताएंगे कभी नहीं. బాప్ भी कहते वो ऊंच पद कभी नहीं पाएंगे. కొంతమంది పిల్లలు వాళ్ళు చేసిన పాపాలు ఎప్పుడు కూడా ఒప్పుకొని చెప్పరంట బాబా ఎదురుగా కూడా. బాబా కూడా ఏమంటారు, ఉన్నత పదవి కూడా ఎప్పుడు దొరకదు వాళ్ళకి. गाया हुआ है चढ़े तो छके वैकुंठ रस, गिरे तो चकना चोर. बच्चे जानते बहुत ऊंच మర్తబా है. గాయనం కూడా ఉంది, ఎక్కితే వైకుంఠ రసాన్ని పొందుతారు, కింద పడితే పిండి పిండి అయిపోతారు అని ఒక నానుడి ఉంది. పిల్లలు తెలుసుకున్నారు కదా. ఎక్కేరా అనుకోండి, గమనిక పెట్టుకొని పాపాలు జరగకుండా ఉండే గమనిక పెట్టుకొని ఎక్కేరా చాలా ఉన్నత పదవి దొరుకుతుంది. గిరితే హే తో కోయి కామ్కే నీరైతే. కింద పడ్డారా ఎందుకో పనికి రాకుండా అయిపోతారు. చూసుకోండి కింద ఎలా పడతారు. అశుద్ధ అహంకారే పहला नंबर, फिर काम क्रोध लोभ भी कम नहीं, लोभ मोह भी सत्यानाश कर देते. ఈ వికారాలకు వశమైతే కింద పడతారు. అశుద్ధ అహంకారం అందులో మొదటి నంబర్లో శత్రువు. అహంకారంలో వస్తే కింద పడతారు కదా. తర్వాతది కామం, క్రోధం, లోభం, మోహం. ఇవేమీ తక్కువ కాదు, సత్యనాశనం చేసేస్తాయి. बच्चे आदि में मोह होगा तो वो याद आते रहेंगे. आत्मा तो कहते मेरा तो एक शिव बाबा, दूसरा ना कोई और कोई भी याद ना पड़े, ऐसे पुरुषार्थ करना है. పిల్లలు వాళ్ళ జ్ఞాపకం వస్తే, పిల్లల మీద మోహం ఉంటే వాళ్ళు జ్ఞాపకం వస్తారు యోగంలోని. కానీ మన ఆత్మ ఏమంటుంది, బాబా పిల్లలు అయ్యాక నాకు ఒక శివబాబా తప్ప ఇంకెవరు లేరు అంటున్నారా లేదా? మరి ఒక శివబాబా తప్ప ఇంకెవరు జ్ఞాపకం రాకూడదు మీకు యోగంలోని. అది పూర్తి పురుషార్థం చేయాలి. బాబాని జ్ఞాపకం చేయాలి అనగానే బాబా స్మృతిలోకి వెళ్ళిపోయేలాగా మీకు ఆ ఆలోచన రాగానే సెకండ్లో బాబా స్మృతిలో లేనివైపోయి ఇంకెవరి స్మృతులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు మధ్యలోని. అది పురుషార్థం చేయాలి, ప్రయత్నించాలి, అలాంటి అభ్యాసం పెట్టుకోవాలి. ये सब तो खत्म होना है, विनाश सामने खड़ा है, वर्षा तो ले नहीं सकेंगे. ఇదంతా వినాశనం అవ్వాల్సింది. వారసత్వం అయితే తీసుకోలేరు ఇప్పుడు ఉండే పిల్లలు మనమల్లు, వాళ్ళకి మీరు దాచిపెట్టి ఇవ్వలేరు. ఇన్మే క్యా మోహ రఖనా హై. అలాంటిది మోహం ఎందుకు పెట్టుకుంటారు అన్నారు బాబా. పిల్లలు ఉన్నారు, మనమళ్ళు ఉన్నారు, పెద్ద అవుతారు, ఆస్తి సంపాది, అలాంటి అవకాశాలు ఇప్పుడు లేవు. ఇంకా మోహ మమకారాలు వదిలేసుకోండి. ఏసేసి అప్నే సాత్ బాతే కర్నీ హే. ఇలాంటి పాయింట్స్ గుర్తుంచుకొని మీలో మీరు మాట్లాడుకుంటే మోహం తొలగిపోతుంది అని చెప్తున్నారు బాబా. సారీ దునియాకో బుద్ధి సే భూల్నా, ये तो सब खत्म होना ही है. ప్రపంచం అంతటినీ బుద్ధితో మరవాలి, ఎందుకంటే ఇది వినాశనం అయిపోతుంది. तूफान ऐसे लगेंगे जो एकदम खत्म हो जाएगा. आग कहाँ लगती है और हवा जोर से आती है तो झट एकदम खलास कर देती है. आधा घंटे में 100-150 झोपड़ियों को ख़त्म कर देती है. तुम जानते कि इस बम्बोर को आग लगनी है, नहीं तो इतने सब मनुष्य कैसे मरेंगे. బాబా చెప్తున్నారు తుఫాన్ వస్తే పూర్తి సమాప్తి అయిపోతుంది. చూడండి వినాశనం అలా జరుగుతుంది. అలాగే ఎక్కడైనా నిప్పు అంటుకుంది అంటే గాలి వేస్తే ఆ టైంలోని ఆ గాలి యొక్క ప్రభావంతో ఎక్కడెక్కడ వరకు ఆ అగ్ని వ్యాపించేస్తుంది. అరగంటలోని 100-150 గుడిసెల్ని కూడా కాల్చేస్తుంది, కాలిపోతాయి. అలాగా ఇప్పుడు ఈ ప్రపంచం అనే వెదుర్లడవికి నిప్పు అంటుకోవాల్సి ఉంది. లేకపోతే ఇంతమంది మానవులు ఎలా చనిపోయి వెళ్తారు పరంధామానికి చెప్పండి. जो अच्छे बच्चे लक्षण भी अच्छे हैं,
तो सर्विस भी अच्छी करते. तुम बच्चों को నషా रहना चाहिए. మంచి పిల్లలు ఉంటే మంచి సర్వీస్ చేస్తారు. లక్షణాలు కూడా బావుంటే దాంతో మంచి సర్వీస్ కూడా చేస్తారు. కాబట్టి పిల్లలకి చాలా నషా ఉండాలి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. పూరా నషా తో अंत में रहेगा जब कर्मातीत अवस्था हो. फिर भी పురుషార్థ్ करते रहते हैं. పూర్తి నషా అనేది మీరు కర్మాతీత అవస్థకి చేరుకున్నప్పుడు చూడాలి. కర్మాతీత అవస్థ టైంలో బాగా నషాలో అంటే అప్ డౌన్ అనేది పోతుందన్నమాట. కర్మాతీత అవస్థ మనకు దగ్గరైనప్పుడు పురుషార్థము, నష, ఖుషి ఆ అనుభవం ఏదైతే ఉంటుందో బాబాతో అనుభవం చేసుకునే దానిలో అప్ డౌన్ కాదు, నిరంతరం ఒకేలాగా తయారైపోతుందన్నమాట ఆ నష. అయినప్పటికి కూడా ఇప్పుడు అప్ డౌన్ అవుతున్న పురుషార్థం అయితే చేస్తూ ఉన్నాం కదా. బనారస్ పురుషార్థం చేస్తూ ఉన్నాం, చేస్తూ ఉండాలి కూడా అలా. అప్పుడు ఆఖరిలో స్థిరంగా నష ఉండిపోయే రోజు వస్తుంది. बनारस में शिव के मंदिर में तो बहुत जाते हैं क्योंकि वो ही ऊंचते ऊंच भगवान, वहाँ शिव की भक्ति बहुत करते हैं. బనారస్లో చాలా మంది వెళ్ళి అక్కడ శివుడు భక్తి చేస్తారు. ఎందుకంటే ఉన్నతోన్నతమైన వాడు భగవంతుడు శివుడు అని భావిస్తారు. బాబాతో తెరైతే వహా ఉनको जाकर समझाओ. బనారస్లో వెళ్ళి చెప్పండి వాళ్ళకి బాబా పరిచయం అక్కడ భక్తులకి. ये शिव भगवान इन लक्ष्मी नारायण को ये वर्षा देते, संगम पर ही ये वर्षा उनसे मिला हुआ. ये समझाने से फिर ब्रह्मा सरस्वती की भी समझानी आती है. चित्रों पर बड़ा क्लियर समझा सकते. శివ భగవంతుడు, ఈ శివ భగవంతుడే లక్ష్మీనారాయణులకి ఆ పదవి వారసత్వంగా ఇస్తున్నారు. సంగమయుగంలోనే దొరికింది లక్ష్మీనారాయణులకి పదవి శివ భగవంతుడి నుండి అని ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. అప్పుడు బ్రహ్మ సరస్వతి పరిచయం కూడా అందులో వచ్చేస్తుంది. ఇలా బ్రహ్మ ద్వారానే వారసత్వం ఇవ్వాల్సి వస్తుంది అని అలా చెప్పాలి కదా. మరి బ్రహ్మ ద్వారా వచ్చి వారసత్వం ఇస్తున్నారు. అప్పుడు ఈ బ్రహ్మ సరస్వతి లక్ష్మీనారాయణలో అవుతారని చిత్రాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అవి పెట్టి చెప్తే చాలా క్లియర్గా చెప్పొచ్చు చిత్రాల పైన అని చెప్తున్నారు బాబా. బనారస్ అలాంటి భక్తులు ఉన్న చోట అని చెప్తున్నారు బాబా. మనం కూడా ఇక్కడ మందిరాల్లో అలా పెట్టి చెప్పచ్చు. ఇన్హోంకో ఈ రాజ్య కైసే మిలా, వీళ్ళకి ఈ రాజ్యం ఎలా దొరికింది అనేది చెప్పండి అని చెప్తున్నారు బాబా లక్ష్మీనారాయణకి. ఇన్ లక్ష్మీనారాయణకి राज्य में భక్తి మార్గతా నీకేంగే, భక్తితో అనాది భక్తి మార్గం అనేదే లేదు లక్ష్మీనారాయణ రాజ్యంలో. కానీ మనుషులు అంటారు భక్తి అనాది అని. అనాది అంటే మరి సత్యుగంలో కూడా ఉండాలి కదా, కానీ లేదు కదా అక్కడ భక్తి. अभी तुमको कितनी नॉलेज मिली है तो नशा चढ़ना चाहिए ना. हमको भगवान पढ़ा रहे 21 जन्मों का राजभाग्य देने के लिए. तुम స్టూడెంట్ होना, మీకు ఇప్పుడు ఇంత జ్ఞానం దొరికింది కాబట్టి నష ఎక్కిపోవాలి కదా. భగవంతుడు చదివిస్తున్నాడు 21 జన్మల రాజ్యభాగ్యం ఇవ్వడానికి అని నష ఎక్కాలి. మీరు స్టూడెంట్స్ కదా, మరి నష ఉండాలి అని చెప్తున్నారు బాబా. जिसको निश्चय होगा ये ब्रह्मा कुमारियाँ जिस द्वारा सुनकर हमको निश्चय बिठाती वो खुद क्या होगा. ऐसे बाप से तो पहले मिले. ఎవరికైతే నిశ్చయం కలుగుతుందో మన మాటలు విని, ఈ బ్రహ్మకుమారిలు ఎవరి ద్వారా విని మాకు నిశ్చయం కూర్చోపెడుతున్నారో, ఎవరి ద్వారా విన్నారో ఈ బ్రహ్మకుమారిలకు చెప్పిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ఇంకా ఎంత గొప్పగా ఉంటారో అనిపించాలి అనమాట. మన ద్వారా జ్ఞానం వినే వాళ్ళకి ఇలా అనిపించాలి, ఇలా నిశ్చయం కలగాలి. ఏమని, వీళ్ళే ఎంత గొప్పగా చెప్తున్నారు జ్ఞానం అంటే వీళ్ళకి నేర్పించే బాబా ఎంత గొప్పవాడు, మేము వెళ్ళి కలవాలి అని అనిపించాలి. जब तक पूरा निश्चय नहीं होगा तब तक बढ़ेगा नहीं. నిశ్చయ वाला ही जट भागेगा. నిశ్చయం బుద్ధులు ఏర్పడినంత వరకు ముందుకి స్టెప్ వేరు. నిశ్చయం ఏర్పడితేనే పరుగులు తీస్తారు బాబాతో కలవాలి అని. ऐसे बाप के पास हम जाकर मिलेंगे, छोड़ेंगे नहीं. నిశ్చయం ఏర్పడిపోతే ఇలాంటి బాబా ఎవరో మేము కలుస్తాం, వదులుకోము అని పరుగులు తీస్తారు. बस बाबा हम तो आपका बन गए, हम जाएंगे नहीं. गीत भी है ना, चाहे प्यार करो चाहे टुकड़ा हो, ये दीवाना तेरा धर नहीं छोड़ेगा. फिर भी बिटा तो नहीं सकते, सर्विस पर भेजना पड़ता है. बस బాబా మీ వారైపోయాము, ఇంకా మరి తిరిగి వెళ్ళాము అంటారు నిశ్చయం ఏర్పడిపోతే. పాట కూడా ఉంది, నువ్వు ప్రేమించు లేకపోతే నువ్వు మమ్మల్ని తిరస్కరించు, ఏమైనా చేయు, కానీ ఈ పిచ్చివాడు నీ గుమ్మం వదిలి వెళ్ళడం అని ఒక పాట ఉందన్నమాట. అంతలా బాబా మీద నిశ్చయం ఉండాలి. మీ వారైపోయాం బాబా, మీ వారిగా తయారైపోయాము, మేము ఇంకా మిమ్మల్ని వదిలి వెళ్ళేది లేదు, అంత నిశ్చయం ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఏ పరిస్థితి అయినా రాని, పరిస్థితి వచ్చినప్పుడు బాబా నన్ను తిరస్కరించారు, బాబా హెల్ప్ చేయలేదని వదిలేస్తాం, వదలకూడదు.
బాగున్న రోజుల్లో బాబా నాకు, బాగలేనప్పుడు అది పని మనది జరగలేదు అంటే బాబా లేరు అనుకోవడం. అది నిశ్చయము అనరు. అందుకే పాట పాడారు. చాహే ప్యార్ కరో, చాహే ఠుక్రావో. నువ్వు ప్రేమించినా, తిరస్కరించినా గాని నీ గుమ్మం విడిచిపెట్టము అని. అయితే బాబా నా గుమ్మంలోనే ఉండండి నన్ను ఒక దగ్గర కూర్చోపెట్టగలరా? లేదు. ఇక్కడ నుండి సర్వీస్‌కెళ్ళాలి మీరు. మీ మీ ప్రాంతాల్లో వెళ్లి సర్వీస్ చేయాలని సేవార్థం పంపించాల్సి వస్తుంది. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान बनना है, ऐसे लिख कर भी देते, फिर बाहर जाने से माया के चक्र में आ जाते. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి, ఉంటామని రాసి కూడా ఇస్తారంట, కానీ బయటకు వెళ్ళాక మాయా చక్రాల్లోకి పడిపోతూ ఉంటారు అన్నారు బాబా. माया इतनी प्रबल है, माया के बहुत विघ्न पड़ते, छोटे से दीवे को माया के तूफान कितने आते. ఎంత ప్రబలమైంది మాయ అంటే, చిన్న దీపం మనము మాయ తుఫాన్లు ఎన్ని వచ్చి ఊపేస్తూ ఉంటాయి. ఇన్ గీతం కభీ సార్ బాప్ ఆకర్ సమझाते. ఈ పాటలు పాడారు. ఏ లడాయి హే దీవే ఔర్ తుఫాన్కి అని. ఈ పాటల అర్థం కూడా బాబా మనకు చెప్తున్నారు. ఈ యుద్ధం దీపం మరియు తుఫాన్ అన్నట్టు క్లియర్గా ఆ పాటకి మీనింగ్ ఇక్కడ సరిపోయిందనమాట. ఈ ఈ యుద్ధం దీపానికి మరియు తుఫాన్కి మధ్య జరుగుతుందని. అలా మనం చిన్న దీపం మాయ తుఫాన్ అయి ఊపిస్తూ ఉంటుంది. బాబా పాటల యొక్క అర్థం కూడా ఎంత చక్కగా వివరించి చెప్తున్నారు. తుమ్హారా పురుషోత్తమ ही चल रहे, भक्तों का पुरुषोत्तम मास चला गया. बाप कहते संगम पर ही मैं आता हूँ पतितों को पावन बनाने. समझाने कितनी अच्छी है. పురుషోత్తమ యుగం నడుస్తుంది మంది. భక్తులైతే ఒక నెల రోజులు కార్తీక మాసం పురుషోత్తమ మాసం అని చేస్తారు, అయిపోయింది. కానీ మంది ఇంకా సంగమ యుగం నడుస్తుంది. ఈ యుగం అంతా శివ బాబాతో గడపాల్సిందే. బాబా చెప్తున్నారు, ఈ సంగమ యుగంలో నేను వస్తున్నాను పతితుల్ని పావనంగా తయారు చేయటానికి. ఎంత మంచి వివరణ బాబా మనకి ఇస్తూ ఉన్నారు. अच्छा दिन प्रतिदिन सेवा की वृद्धि के लिए नई नई युक्तियाँ निकलती रहेंगी. మంచిది. సేవ వృద్ధి కోసం కొత్త కొత్త యుక్తులు కూడా తయారవుతూ ఉంటాయని చెప్తున్నారు బాబా. అచ్చే అచ్చే చిత్ర బంతే జాయేంగే. మంచి మంచి చిత్రాలు తయారవుతూ ఉంటాయి. कहते हैं ना, देर पड़े काम दुरुस्त होते, तैयार माल मिलता है जिससे फट से कोई समझ जाए. అంటారు కదా, అంటే టైం తీసుకుంటున్న కొద్దీ పని యాక్టివ్ అవుతుంది అన్నట్టు. టైము ముందుకి గడుస్తున్న కొద్దీ తయారీగా ఉన్న, రెడీగా ఉన్న సంపద మీకు దొరుకుతుంది. రెడీగా ఉన్న చిత్రాలు, రెడీగా ఉన్న విచార సాగరం అంతా చేసి రెడీగా ఉన్న పుస్తకాలు, జ్ఞానము అంటే ఇలా విని అలా వెంటనే ఎవరికైనా మీరు చెప్పేసుకోవచ్చు. అలాగా రిఫైన్ అవుతూ వచ్చింది. सीढ़ी बहुत अच्छी है. इस समय कोई ये नहीं कह सकते कि हम पावन हैं. पावन दुनिया सत्य को ही कहा जाता है. మెట్ల వరుస చిత్రం చాలా బాగుంది. ఈ సమయంలో ఎవరు కూడా మేము పావనంగా ఉన్నామని చెప్పుకోలేరు. పావన ప్రపంచం అంటే సత్యయుగమే. పావన దునియాకి మాలికి లక్ష్మీనారాయణ. పావనంగా ఉండేవారనండి, లేదా పావన ప్రపంచానికి మాలికులనండి లక్ష్మీనారాయణ, లేదా వాళ్ళతో పాటు ఉండే దేవతలు. అంతేకాని ఇప్పుడు ఎవరు కూడా పావనం అయిన వాళ్ళం అని చెప్పుకోలేరు. కలియుగంలో ఉండేవాళ్ళు మనం కూడా. ఎప్పటి వరకు మనం ఈ శరీరం మారిపోదో దేవతా శరీరంలోకి వెళ్ళమో అంతవరకు పూర్తి పావనం అని అనరు. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, जरा भी कोई बड़ा अथवा सूक्ष्म पाप ना हो, इसका बहुत बहुत ध्यान रखना है. కొంచెం కూడా పెద్ద లేదా చిన్న పాపాలు, సూక్ష్మమైన పాపాలు జరగకుండా చాలా చాలా గమనిక పెట్టుకోవాలి. కబ్బీ कोई चीज़ छिपा कर नहीं लेनी. लोभ मोह से भी सावधान रहना. ఎప్పుడు ఏ వస్తువు దాచిపెట్టి తీసుకోకూడదు. మనం దొంగతనంగా ఏ వస్తువు తీసుకొని తినకూడదు. లోభం మోహం వీటి నుండి కూడా జాగ్రత్తగా ఉండాలి. सेकंड पॉइंट, अशुद्ध अहंकार जो सत्यानाश करने वाला है उसे त्याग देना है. అశుద్ధ అహంకారం ఏదైతే మీ స్థితిని సత్యనాశనం చేస్తుందో దాన్ని వదులుకోవాలి. एक बाप के सिवाय दूसरा कोई भी याद ना पड़े, यही పురుషార్థ करना है. ఒక బాబా తప్ప ఇంకెవరు జ్ఞాపకం రాకుండా ఉండేలాంటి పురుషార్థం చేయాలి. మోహం వదులుకోవాలి దానికోసం.
దేహము దేహ సంబంధాల నుండి ఆఖరికి ప్రపంచం నుండి కూడా మోహం వదులుకోండి. ఏది గుర్తుకు రాకూడదు మీకు, అది పురుషార్థం చేయండి. బాబా తప్ప ఇంకెవరు జ్ఞాపకం రాకుండా ఉండేలాగా అని చెప్తున్నారు బాబా. वरदान सूक्ष्म संकल्पों के बंधन से भी मुक्त बन ऊंची स्टेज का अनुभव करने वाले निर्बंधन भव. సూక్ష్మ సంకల్పాల బంధం నుండి కూడా ముక్తులై ఉన్నత స్థితిని అనుభవం చేసుకునేటటువంటి నిర్బంధనాత్మగా కండి. సూక్ష్మ సంకల్పాల యొక్క బంధం నుండి కూడా ముక్తులై ఉన్నత స్థితిని అనుభవం చేసుకునేటటువంటి నిర్బంధనాత్మలుగా కండి. जो बच्चे जितना निर्बंधन है उतना ऊंचे स्टेज पर स्थित रह सकते. ఏ పిల్లలు ఎంత నిర్బంధన అంటే బంధన లేకుండా ఉంటారో అంత ఉన్నత స్థితిలో స్థితి కాగలరు. इसलिए चेक करो कि मनसा वाचा कर्मणा में कोई सूक्ष्म में भी धागा जुटा हुआ तो नहीं. అందువల్ల చెక్ చేసుకోండి, మనసా వాచ కర్మణ ఎక్కడ సూక్ష్మంగా కూడా ఏ దారాలు బంధించుకుని లేవు కదా, ఏ బంధన నన్ను లాగట్లేదు కదా సూక్ష్మంగా కూడా. ఏక్ బాప్కే సివై और कोई याद ना आए. ఒక బాబా తప్ప ఇంకెవరు జ్ఞాపకం రాకూడదు. ఎక్కడైనా సూక్ష్మంగా అయినా దారాలు బంధింపబడి ఉంటే ఏమవుతుంది, అటువైపు బుద్ధి వెళ్తుంది. కానీ అన్నింటినీ తెంచుకోవాలి మీరు అని చెప్తున్నారు బాబా. ఎక్కడ బుద్ధి లాగకూడదు, ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ జ్ఞాపకం రాకూడదు. अपनी देह भी याद आई तो देह के साथ देह के संबंध पदार्थ दुनिया सब एक के पीछे आ जाएंगे. యుగంలో కూర్చొని బాబాని జ్ఞాపకం చేద్దాము అనేటప్పుడు మీ దేహానికి సంబంధించిన విషయాలు కూడా లాగే అనుకోండి మిమ్మల్ని. దేహం వైపు బుద్ధి లాగినా కానీ దేహ సంబంధాలు, దేహం వెనుక దేహ సంబంధాలు, పదార్థాలు, ప్రపంచము ఒకటి వెనుక ఒకటి అన్నీ వచ్చేస్తాయి అన్నారు బాబా, లాగుతాయి వాటి వైపు. मैं निर्बंधन हूँ, इस वरदान को स्मृति में रख सारी दुनिया को माया की जाल से मुक्त करने की सेवा करो. నేను నిర్బంధన ఆత్మను, బంధన్ముక్త ఆత్మను అనే ఈ వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని మొత్తం ప్రపంచాన్ని మాయా వల నుండి ముక్తులుగా చేసే సేవ చెయ్యండి. మనము ఈ బంధంలో చిక్కుకోకుండా ఉండాలి. మన బుద్ధి స్వతంత్రంగా ఉండాలి. దేహము, సంబంధాలు, పదార్థాలు ఏవి మన బుద్ధిని బంధించకూడదు. అంత స్వతంత్రంగా ఉండాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు బాబాని ఈజీగా జ్ఞాపకం చేసుకునేలాగా, బాబా దగ్గర బుద్ధి కూర్చునేలాగా. ఎప్పుడైతే మనం అలా స్వతంత్రులు అవుతామో అప్పుడే మొత్తం ప్రపంచాన్ని మాయా వల నుండి ముక్తులుగా చేసే సేవ చేయగలము. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, నేను నిర్బంధన ఆత్మననే వరదానాన్ని స్మృతిలో ఉంచుకొని మొత్తం ప్రపంచాన్ని మాయా వల నుండి ముక్తులుగా చేసే సేవ చేయండి. स्लोगन देही अभिमानी स्थिति द्वारा तन और मन की हलचल को समाप्त करने वाले अचल रहते. आत्मा अभिमानी स्थिति द्वारा तनु మరియు మనస్సు కలజడిని సమాప్తి చేసుకునే వారే అచంచలంగా ఉంటారు. ఆత్మ అభిమాని స్థితి ద్వారా తను మరియు మనస్సు కలజడిని సమాప్తి చేసుకునే వారే అచంచలంగా ఉంటారు. అచ్చా, ఈరోజు బాబా ఏం చెప్తున్నారు, ప్రపంచమంతా హోప్లెస్ కేసులో ఉంది, అందరూ చనిపోయేదే ఇంకా. అందుకే మమకారం తొలగించుకోండి, నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఒకవేళ చేయకపోతే ఆ పరిస్థితి వచ్చినప్పుడైనా తప్పదు కదా, కానీ అప్పుడు బాబా వైపు మైండ్ వెళ్ళడం కష్టం అవుతుంది. అందుకే ముందు నుండే బాబా తప్ప ఇంకెట్టి వైపు మమకారం లేకుండా పురుషార్థం చేయండి, అలవాటు చేసుకోండి. ఇంకా సర్వీస్లో ఉత్సాహము రాకపోవటానికి కారణాలు చెప్తున్నారు బాబా. లక్షణాలు సరిగా లేకపోతే, మనలో ధారణ అనేది సరిగా లేకపోయినా, బాబా స్మృతి సరిగా చేయకపోయినా, వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, బాబా స్మృతి మనం మర్చిపోయి ఉంటే మన కర్మలు, మన మాటలు ఎలా ఉన్నాయి మన గమనిక ఉండదన్నమాట, ఉల్టా కర్మలు జరుగుతాయి. దానివల్ల సర్వీస్ చేయలేరు వాళ్ళు, అడ్డుపడిపోతూ ఉంటుంది మన స్వభావాలు, మన పొరపాట్లు మనకి ఆ నశ కలిగించవు సర్వీస్ చెయ్యాలి అని. ఎందుకంటే నేను పూర్తిగా ఆచరించట్లేదు కదా, నేను ఎలా చెప్తానని మనసు తింటుంది కదా. మరి బాబా మొదటి డైరెక్షన్, మీరు చనిపోతే ప్రపంచమే చనిపోయిందండి. నా అమల్లో తేకపోతే ఏమవుతుంది, దేహము దేహ సంబంధాల వైపు బుద్ధి చిక్కుకొని ఉంటే కూడా సర్వీస్ చేయలేము మనము అని చెప్తున్నారు బాబా. శివభక్తులు ఉండే చోట సర్వీస్ చెయ్యండి. బనారస్ అయితే ఇంకా పక్కా ఉన్నతోన్నతమైన భగవంతుడు శివుడు అని పూజిస్తూ ఉంటారు. వెళ్ళి అక్కడ వెళ్ళి చెప్పండి, లక్ష్మీనారాయణలకు కూడా వారసత్వం ఇచ్చిన తండ్రి ఇతడే అనేసి అలా. ఇంకా బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, ఎవరికైనా ఇంట్లోని యజమానికి చెప్పకుండా దొంగతనంగా తీసి తినడం వస్తువులు,
ఇది కూడా సూక్ష్మమైనటువంటి పాపము. ఇది ఒక తినే వస్తువు చెప్తున్నారు బాబా. ఇంకేదైనా వస్తువు ఉంటుంది. వాస్తవానికైతే ఒకరి వస్తువు ఒకరు తీయటం కాదు, ఉపయోగించి మన దగ్గర లేదు. ఉదాహరణకు ఒక ఇద్దరు కలిసి ఒక చోట ప్రయాణం చేసి వెళ్ళారు, కూర్చున్నారు, లేదా వాళ్ళిద్దరిది ఒక దువ్వెనే అనుకోండి, మనం మర్చిపోయాం తెచ్చుకోవటం, పక్క వాళ్ళని అడిగి తీసుకోవాలి. అడగండి. కొంతమంది అలా కాదు, నేను తెచ్చుకోలేదు, వాళ్ళది ఉంది కదా తీసి నేను దువ్వేసుకుంటాను. కొంతమంది డైరెక్ట్గా తీసి దువ్వేసుకుంటారనమాట. కానీ అది కూడా సూక్ష్మమైన కర్మ ఫిలాసఫీ అంటారు. దాది జానకి దాది చెప్పేవారు. అది అడగండి, అడిగి తీసుకోండి, మళ్ళీ చెప్పి పెట్టండి. అలా ఎన్ని అలవాట్లు బాబా మనకి నేర్పిస్తారు చూడండి, చిన్న చిన్నవే. కానీ దానిలో కూడా సూక్ష్మ పాపాలు, సూక్ష్మ కర్మల లెక్కాచారాలు తయారవ్వకుండా జాగ్రత్తగా మనం నడుచుకోవాలన్నమాట. అడగకుండా మీరు ఏదైనా వస్తువు దాచిపెట్టుకొని తీసి తినడము. కొంతమంది బండారిలో సేవకు వస్తారు, అడగకుండానే అక్కీలకి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఎవరైనా వచ్చి మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అడుగుతారు. మాకు స్వీట్ ఇవ్వండి, మాకు ఇల్లు కూర ఇవ్వండి, ఇలా బ్రహ్మ భోజనాలను వడ్డించి అక్కీలు సేవకు ఆ రోజు కోసమే ఉంటారు వాళ్ళు వచ్చి. అప్పుడు మరి సెంటర్ టీచర్ అక్కీలు ఉంటారు కదా, వాళ్ళని అడగరు అనమాట. మా అత్తలు వచ్చి ఎవరైనా నాకు ఇది నచ్చింది, నాకు ఇంటికి పట్టుకెళ్ళడానికి ఇస్తారా అంటే కొంతమంది ప్యాక్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ అయ్యో ఎలాగిస్తాము, అక్కీని అడగాలి కదా, ఇక్కడ తినడానికైతే పెట్టాము, ఎక్సెస్ పట్టుకెళ్ళడానికంటే ఇది ఉందా లేదా, అక్కీలను అడిగి ఇవ్వాలి కదా అనేది కామన్ సెన్స్ ఉండదన్నమాట. అది కూడా ఏమంటారు మరి, సూక్ష్మమైన పాపమే కదా. అలాగ అడగడం అనేది అసలు అక్కీలను అడగాలి వాళ్ళు, వాళ్ళని అడగకుండా వడ్డించేవాళ్ళు. ఒకవేళ అడిగేశారనుకోండి, వడ్డించేవాళ్ళు డైరెక్ట్గా ఇవ్వకూడదు, టీచర్ అక్కీలను అడగాలి. కిచెన్లో మందే కదా సేవ, పర్వాలేదు మన చేతిలోనే ఉంది అన్నట్టు అలా వ్యవహరించడం. అంటే బాబా చెప్పిన ఈ పాయింట్కి వర్తిస్తాయి అవన్నీ ఈరోజు ఆ లక్షణాలు. కాబట్టి ఇవన్నీ ఉండకూడదు, సూక్ష్మమైన పాపాలు మీ ద్వారా జరగకూడదు, గమనికి పెట్టుకోండి అన్నారు బాబా. లోభ మోహాలు అవి కూడా ఉండకూడదు, జాగ్రత్త పెట్టుకోండి. మోహం ఉంటే కూడా బాబాయే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా జ్ఞాపకం వస్తారు మనకి. అందుకని ఇది ప్రయత్నించండి, మోహం అన్ని వైపుల నుండి తీసేయటానికి. ఇంకా వరదానంలో ఏం చెప్తున్నారు బాబా, సూక్ష్మ సంకల్పాల యొక్క బంధాన్ని కూడా లేకుండా స్వతంత్రులై ఉన్నత స్థితి అనుభవం చేసుకుని నిర్బంధన ఆత్మగా కండి. కాబట్టి ఈరోజు సమానం ఏంటి, నేను నిర్బంధన ఆత్మ. ఎక్కడ ఎవ్వరి స్మృతి నన్ను బంధించి లాగడం లేదు, అన్ని వైపుల నుండి అన్ని రకాల మోహం నుండి ఫ్రీ. నా మైండ్ ఎక్కడ సూక్ష్మ దారాలు, మోహం యొక్క దారాలు బంధించుకుని లేవు, పదార్థాలు సంబంధికులు ఎటువైపు అన్ని బంధాల నుండి ఫ్రీ, స్వతంత్రంగా ఉన్నాను, నిర్బంధన ఆత్మను. ఎంత స్వతంత్రంగా ఉన్నానంటే నేను ప్రపంచం వాళ్ళ బంధాన్ని కూడా ముక్తి చేయగలను, వాళ్ళని కూడా ముక్తిగా చేయగలను అనేది అనుభవం చేయండి ఈరోజు. ప్రపంచంలో ఉన్న వాళ్ళ మాయాబంధాన్ని నుండి కూడా నేను ముక్తి చేయగలను, అంత స్వతంత్రంగా ఉన్నాను అనేది అనుభవం చేయండి. స్లోగను, ఆత్మాభిమాన స్థితి ద్వారా తను మనసు కలజడి సమాప్తి చేసుకునే వాళ్ళని అచంచలంగా ఉంటారు. అంటే ఏ పరిస్థితుల్లోనైనా అచల్గా మనం నిలబడాలంటే అవసరం ఏంటి, ఆత్మ అభిమాని స్థితి. ఓం శాంతి. प्रेम के ज्ञान अमृत का पावन पान कराइए, ज्ञान योग के पथ पर चलकर जीवन ज्योत जगाइए। प्रभु प्रेम के ज्ञान अमृत का पावन पान कराइए, ज्ञान योग के पथ पर चलकर जीवन ज्योत जगाइए। प्रभु प्रेम के ज्ञान अमृत का
ममता की आरती हो पवित्रता की धूप, सादगी की सुंदरता से सजा ले अपना रूप, सादगी की सुंदरता से सजा ले अपना रूप, सजा ले अपना रूप। भले कर्म जीवन में करके हो, भले कर्म जीवन में करके प्यार से प्रभु को रिझाइए, ज्ञान योग के पथ पर चलकर जीवन ज्योत जगाइए, प्रभु प्रेम के ज्ञान अमृत का